స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ వినూత్నంగా దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రారంభించింది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు, నాయకులు ఎదగాలని సదుద్దేశంతో ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని రెడ్డి అప్పలనాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు. జనసేన తరపున ఆశావాదులు ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని వారు తెలియజేశారు. ఈ నెల 25వ తారీఖు నుండి ప్రారంభమై 30వ తారీఖు వరకు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని, ఈ 5 రోజులు జన సైనికులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఈ దరఖాస్తులు స్వీకరించడానికి 5గురిని కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. నమస్తే అండి. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులు, వీర మహిళలకు అందరికీ విజ్ఞప్తి. రానున్నటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్లో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కనుక మన ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ఇంకా ఆసక్తిగా ఉన్నటువంటి మన పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి వారు ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 50 డివిజన్లు, అట్లాగే పునర్విభజన జరిగినటువంటి ఎక్స్టెన్షన్ అయినటువంటి 62 డివిజన్స్గా జరిగితే 62, 50 జరిగితే 50, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మన ఏలూరు జనసేన పార్టీ తరపు నుంచి ఎవరైతే డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేయాలని ఆసక్తి ఉన్నటువంటి వారు ఏలూరు జనసేన పార్టీకి ఒక అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ దరఖాస్తు కూడా ఆఫీసులో ఇస్తారు. దీని మీద ఒక 5గురు పెద్దవాళ్ళతో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి రాఘవయ్య చౌదరి గారు, సిరిపల్లి ప్రసాద్ గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్, ఓబుల్శెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నిమ్మల జ్యోతి కుమార్, తేజస్విని, ఈ 5గురు అప్లికేషన్ని స్వీకరిస్తారు. ప్రతిరోజు కూడా ఆఫీస్ నుంచి 25వ తారీఖు, ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఆసక్తి కలిగినటువంటి వారు, ఎవరైతే క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అప్లికేషన్ ఉన్నటువంటి ఆ ఫార్మాట్ ప్రకారంగా ఫుల్ చేసి అప్లికేషన్ ఇక్కడ సమర్పించవలసిందిగా, తర్వాత ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా పరిశీలన చేసి మన పార్టీకి ఎన్ని డివిజన్స్ వస్తాయి ఏంటి అనేది మన అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని ప్రకారంగా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏలూరు కార్పొరేషన్ మన జనసేన పార్టీకి వస్తుందా, కూటమిలో లేదా తెలుగుదేశంకి ఉంటుందా, లేదా బీజేపీకి ఉంటుందా అనేది అది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టాన నిర్ణయం ప్రకారంగా మనం అందరం కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక మీరు కార్పొరేటర్లుగా ఎవరైతే పోటీ చేయాలన్నటువంటి దీర్ఘకాలంగా 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు డివిజన్స్లో మరి అక్కడ ఉన్నటువంటి మన బలాన్ని బట్టి మన కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు మీరు ఈ అప్లికేషన్ని దరఖాస్తుని తీసుకొని దాన్ని ఫుల్ చేసి పెట్టవలసిందిగా, దాని తర్వాత పరిశీలన చేసి దానికి ఎవరైతే అన్ని రకాలైనటువంటి సామర్థ్యం ఉందో దానికి సరిపడేటువంటి వ్యక్తుల్ని తర్వాత కమిటీ కానీ మేము కానీ కూర్చొని ఎంపిక చేసి అధిష్టానం మన జిల్లా అధ్యక్షులు వారి యొక్క నిర్ణయాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు, మన పిఎస్సి చైర్మన్ నాదన్న మనోహర్ గారి యొక్క ఆలోచన సూచనల మేరకు మనం అందరం కూడా నడవలసి ఉండగా తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మీ అభిప్రాయాన్ని తెలియపరచవలసిందిగా తెలియజేస్తాము. ఇట్లు మీ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్.